తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లను సాధించేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. 3 రోజుల పాటు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇవాళ పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. రేపు జంతర్ మంతర్లో మహాధర్నా, 7న రాష్ట్రపతిని కలిసి సీఎం రేవంత్ కాంగ్రెస్ నేతలు వినతి సమర్పించనున్నారు. మరోవైపు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించాలని టీపీసీసీ భావిస్తోంది. రేపు నిర్వహించే ధర్నాకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సహా 100 మంది కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇతర పార్టీల నేతలు హాజరు కానున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు నాయుడు తెలుసుకుందాం. నర్సింగ్రావు, మొత్తం కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, అలాగే జంతర్ మంతర్ వద్ద మహాధర్నాకు సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు రాష్ట్రానికి కల్పించాలని, అందుకు సంబంధించినటువంటి బిల్లుకు ఆమోదం తెలపాలని, అందుకోసం కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది. అందులో భాగంగా 3 రోజుల పాటు ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలకి ప్రణాళికల్ని సిద్ధం చేసింది. అందుకోసము ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా రాష్ట్ర మంత్రులంతా కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్తా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1:30 ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనమవుతారు. ఇక మంత్రులు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్తా ఉన్నారు. అందరూ మంత్రులు కూడా ఈ రోజు మధ్యాహ్నానికల్లా, సాయంత్రానికల్లా ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ప్రధానంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకుల్ని కలిసి పార్లమెంటులో వాయిదా తీర్మానాలు ఇచ్చి బీసీ రిజర్వేషన్లు పెంచుకునేటువంటి వెసులుబాటు కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేయాలి, అందుకోసం వాయిదా తీర్మానాలు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయబోతా ఉన్నారు. ఇక రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఈ ధర్నాకి ఏఐసీసీ నేతలు, జాతీయ నేతలు మల్లికార్జున ఖర్గేతో పాటుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఈ సమావేశానికి, కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశానికి, ఈ ధర్నా కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. ఇక ఎల్లుండి రాష్ట్రపతిని కలిసి దీనికి ఆమోదం తెలపాలని చెప్పి, బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలపాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయబోతా ఉన్నారు. రాహుల్ గాంధీతో కలిసి వారు రాష్ట్రపతిని కలవాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అందుకోసం ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ను కూడా కోరారు. కానీ అపాయింట్మెంట్ ఇస్తారా లేదో చూడాలి. 9వ షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్లకి చట్టబద్ధత కల్పించాలి, 42% పెంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి కోరడానికి, కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఈ 3 రోజుల షెడ్యూల్లో భాగంగా, ఆందోళనలో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి వెళ్తా ఉన్నారు, మంత్రులు కూడా వెళ్తా ఉన్నారు. ఎల్లుండి వరకు వారు ఢిల్లీలోనే ఉండనున్నారు. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్.